శనగల పులుసు చేస్తున్నాం. శనగల పులుసు. ఓకే. సో నెక్స్ట్ మనం చూడబోతున్న ఐటెం శనగల పులుసు. ఓకే కాంత గారు, శనగల పులుసు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. నూనె, సాల్ట్, టమాటా, ఆనియన్, ఇంగువ, పసుపు, పచ్చికొబ్బరి, ఆవాలు, సోంపు, కరివేపాకు, మెంతులు, చింతపండు గుజ్జు, శనగలు, ఆలు, గార్లిక్, కారము, ధనియాల పొడి. ఓకే అండి, ఇది కూడా తమిళనాడు స్పెషల్. అవునండి. శనగలు నానబెట్టేసి 3 విసులు వచ్చేంత వరకు ఉడికించి పెట్టుకోవాలి. అంటే ఎంతసేపు నానబెట్టారండి? రాత్రి అంతా నానాలి. శనగలు నానాలి కదా, శనగలు రాత్రంతా నానబెట్టి పొద్దున కుక్కర్ లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఓకే. పులుసు కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి. ఓకే అండి, స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ కొంచెం వేడవ్వాలి కదా. ఓకే అండి, మీ వారికి మీరు చేసే వంటల్లో ఏది ఇష్టం? అన్ని తింటారండి. ఇంకా పెద్దగా ఇది బాగుంది అది బాగాలేదన్నట్టు ఉండదు. ఏమన్నారు? మరీ బాగాలేకపోతే అసలు బాగాలేదంటారు. మామూలుగా అంటే ఏమనకుండా తినేస్తారు. పిల్లలు కూడా అంతే. నాకైనా బయట వాళ్ళకి నచ్చుతుంది, నాది ఇంట్లో వాళ్ళకి కొత్తగా ఉంటది కదా, బాగుంది అంటే. ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ఖాళీ టైమ్స్ అందరిలాగే టీవీ చూస్తాను. తమిళ మ్యాగజైన్స్ లో కొన్ని రాస్తూ ఉంటాను. కవితలు రాస్తారా, కథలు రాస్తారా? కథలు కదండి, ఆర్టికల్స్ అలాగే తోచింది రాస్తూ ఉంటాను. ఆర్టికల్స్ రాస్తుంటారు. ఆవాలు వేస్తున్నాను. ఆవాలు ఒక్కటే వేస్తారంటే తాలింపు గింజలు మిగతా ఏం వేసిన అవసరం వేయాలి. మెంతులు కూడా వేస్తాము. ఇది ఇప్పుడు నేను గ్రౌండ్నట్ ఆయిల్లో చేస్తున్నాను. దానికైనా కూడా నువ్వుల నూనెతో చేస్తే, బ్రాండెడ్ నువ్వుల నూనె ఉంటాయి కదా, దాంట్లో చేస్తే ఈ పులుసు చాలా రుచి వస్తుంది. మేము మా దాంట్లో ఎప్పుడు పులుసు, ఏ పులుసు అయినా నువ్వుల నూనెతోనే చేస్తారు. ఇంకా ఒకటి, మాకు మీరు చింతపండు వేస్తారు కదా పులుసులో, మేము అసలు వేయం. చింతపండు చింతపండు కాదు, బెల్లం. బెల్లం బెల్లం వేయం. బెల్లం వేస్తే మాకు ఇష్టం అంతే. ఇప్పుడు మెంతులు వేస్తారా? మెంతులు వేస్తాను. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. మెంతులు కూడా అందరూ ఇక్కడ త్వరగా వేయరు. కూరల్లో వేయడం అనేది చాలా రేర్ అనమాట. ఎప్పుడన్నా అవసరమైతే తప్ప మెంతులు. అసలు బెల్లం సాంబార్లో కానీ పులుసులో కానీ అసలు మేము వేయం. మీరు బెల్లం వేయండి. ఇది గార్లిక్ వేస్తున్నాను. గార్లిక్ అట్లనే వేయాలి, దంచకూడదు. ఇలా డైరెక్ట్ గా వేసేయడమే. పొట్టు తీసేసుకొని వెల్లుల్లిపాయల్ని అలాగా రేకులు రేకులుగా అలా వేసేయడం. కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ. ఇది ఆలు ఏం చేయాలంటే పచ్చడి పెద్ద ముక్కలు కట్ చేసుకొని తొక్కతోనే నీళ్ళు నానబెట్టేసి పైన అంతా పోయాక అట్లనే వేయాలి. వేస్తున్నాను. ఇంట్లో మీరు తమిళ వంటలే చేస్తారా లేకపోతే ఆంధ్ర వంటలు? మాదే చేస్తాం. మీవే చేస్తారా? అసలు మా వంటలు ఏం చేసుకోరా? ఎందుకని? నచ్చవా? నచ్చకపోవడం అనేది బాగా నచ్చింది నాకు. పచ్చళ్ళు అవన్నీ నేర్చుకోలేదు. పైగా ఇది వచ్చేది సరిగ్గా చేస్తే చాలా అన్నట్టు. కానీ మీ టీవీలో వచ్చేది కొన్ని చూసి చేస్తాము. సక్సెస్ అవుతాయా మరి టీవీలో చూసి చేస్తూ ఉంటే? అంటే నాకు కొన్ని చూస్తే ఇది ఎలాగో రాదా అన్నట్టు ఉంటే చేయను. వస్తుందా అన్నట్టు నా అప్పుడు చూస్తే మాకు తెలిసిపోతుంది కదా, ఇది ఎలాగో రాదా అన్నట్టు. ఇలాంటివి చేయండి. ఇప్పుడు టమాటా వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. కానీ మామూలుగా ఇది మా వాళ్ళు ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ఆవాలు మెంతులతో పాటు మామూలు పోపు సామాను కూడా వేసుకోవచ్చా? తాలింపు గింజలు వేసుకోవచ్చు, కానీ ఇవే బాగుంటాయి. మా టేస్ట్ రావాలంటే ఇదే చేయాలి. ఓకే. సో ఇంట్లో మా వంటలు మిక్స్ చేయకూడదు. సో మీరేం వేస్తారో మేము కూడా అదే వేస్తేనే ఈ టేస్ట్ వేరే డిఫరెంట్ వస్తుంది కదా. మీరు చేసినట్టు చేస్తే మళ్ళీ మీదే అవుతుంది. మళ్ళీ మీరు బెల్లం వేసారనుకోండి మీ టేస్టే వస్తుంది. కానీ మేము కూడా కూరలో మరి ఇక్కడ వంటల్లో కూడా ఆనియన్స్ వేస్తారు, కరివేపాకు వేస్తారు, ఇవన్నీ మామూలుగా అందరూ వేస్తారు. బట్ మీ స్పెషల్ ఏంటంటే ఇంగువ, మెంతులు, జీలకర్ర, నువ్వులు కూడా స్పెషల్. సోంపు చాలా ముఖ్యం. ఇప్పుడు వేగిపోయింది చీజ. ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకుందాము. నీళ్ళు పోసాయండి. చింతపండు గుజ్జు తర్వాత వాటర్ కూడానా? చాలు. ఇప్పుడు పసుపు వేసుకుందాము. పసుపు
పసుపు వేసాక కొంచెం కారం వేస్తాం. అంటే మీరు మిర్చి వేసుకోరేమో, పచ్చిమిర్చి అలాంటిది ఎండుమిర్చి పచ్చిమిర్చి వేయరు, కారమే. కారం వేసాక ధనియాల పొడి కొంచెం వేయాలి, 1 స్పూన్. ఉప్పు 1 స్పూన్ వేస్తాము. ఇది కొంచెం బాగా మరిగాక ఒక 10 మినిట్స్ మరగాలి. మరిగాక ఈ శనగలు ముందే ఉడికిచ్చేస్తాం కాబట్టి తర్వాత వేసుకుందాం. మరి ఇందులో ఇప్పుడు ఏమైనా మనం మూత పెట్టి ఉడికించుకోవచ్చు. మరి ఇది ఉడికేలోగా మా కోసం ఒక మంచి చిట్కా చెప్తారా? మెంతులు ఎర్రగా వేయించుకొని అది డబ్బాలో పోసి పెట్టుకొని తర్వాత 1 స్పూను మెంతుల్ని నీళ్ళల్లో మరిగించి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని అది తాగితే కనుక షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుంది. ఓకే, నీ మంచి చిట్కా చెప్పారు. అంటే ఇప్పుడు మనం వేసాం కదా ఇందులో మెంతులు, ఆ మెంతుల్ని మామూలుగా వేయించేసి ఒక డబ్బాలో పోసి పెట్టుకుని రోజు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ లో 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా మరిగించి తాగుతుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మరి ఒక చిట్కా అండి, కాకరకాయ ఉసిరికాయ మాత్రం నైట్లో అసలు తినకూడదు. అది తింటే అది ఆరోగ్యానికి మంచిది కాదే అంటారు. కాకరకాయ ఉసిరికాయ రాత్రిపూట తినకూడదు, పగలు ఎప్పుడైనా తినకూడదు. ఇది ఉడికిందేమో చూద్దాం. సీజా ఉడికిపోయింది. ఇప్పుడు శనగలు వేసుకుందాము. ఆల్రెడీ ఉడికేది కాబట్టి మనకు ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చాలు. అంటే ఆల్రెడీ ఉడకబెట్టాను. ఈ పచ్చి కొబ్బరి సోంపు రుబ్బాం కదా, ఈ మాత్రం కూరకి 1/2 టీ స్పూన్ సోంపు చాలు, ఎక్కువ వేయకూడదు. కొంచెమే పులుసు చేస్తాం కదా, దీనికి ఒక 1/2 టీ స్పూన్ సోంపు వేసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి సోంపు కలిపి రుబ్బుకున్నాం కదా, అయితే ఈ మాత్రం దానికి ఒక 1/2 స్పూన్ మాత్రమే సోంపు సరిపోతుంది. ఎప్పుడు సోంపు మాత్రం కేర్ఫుల్ గా ఉండాలి, లేకపోతే ఎక్కువ అయింది అనుకోండి ఆ టేస్ట్ మారిపోయి మళ్ళీ నన్ను తిట్టుకుంటారంట. ఈ అమ్మాయి ఏదో చేసింది అసలు బాగాలేదు అంట. అందుకని ఈ మాత్రం కూరకి 1/2 టీ స్పూన్ చాలు. ఇప్పుడు ఈ మిశ్రమం వేసాము, శనగలు వేసాం కదా, మళ్ళీ ఉడకబెట్టాలి. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్. మనం ఇందాక ఆలు వేసాం కదా, ఆలు వేసి మూత పెట్టి ఉడికించాం కదా, అప్పుడే శనగలు కూడా వేసేయచ్చు కదా. అంటే ఆలు ఉడకడం టైం పడుతుంది, పచ్చిది వేసాం కదా, ఇది శనగలు ముందే ఉడికించింది కాబట్టి అది కొంచెం చివరికి వేసుకుంటే చాలు. అంటే ఆలు అంటే పచ్చిగా ఉంది కాబట్టి ఎక్కువ ఉడుకుతుంది, టైం పడుతుంది. శనగలు ఆల్రెడీ కొంచెం మధ్యలో ఇది వస్తుంది, మరి కొంచెం కొందరు మెత్తగా కావాలనుకున్న వాళ్ళు ముందే వేసుకోవచ్చు. రెడీ అయిపోయింది సీజా, తీసి చూద్దాము. మంచి స్మెల్ వస్తుందండి, ఇంగువ స్మెల్. ఇది సోంపు ఫ్లేవర్ అండి. సోంపు ఫ్లేవరా? ఈ ఐటమ్ కి ఎంగు వేయకూడదు, కొంచెం వేసుకోవాలి. అందుకే కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేస్తే సోంపు ఇది పోతుంది అనమాట. శనగల పులుసు రెడీ అయింది సీజా. చూసారు కదండి, గుమగుమలాడుతూ తమిళనాడు స్పెషల్ శనగల పులుసు రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. శనగల పులుసుకి కావలసిన పదార్థాలు: ఆలు, శనగలు, ఉల్లిపాయలు, టమోటా, చింతపండు గుజ్జు, కారం, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి, సోంపు, కరివేపాకు, ఇంగువ, ఉప్పు, ఆయిల్, పసుపు, వెల్లుల్లి, మెంతులు, ఆవాలు. శనగల పులుసు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ ఉంచి ఆయిల్ పోసి వేడయ్యాక ఇందులో ఆవాలు, మెంతులు, ఉల్లి తరుగు, వెల్లుల్లి, ఇంగువ, ఆలు ముక్కలు, టమోటా తరుగు, కరివేపాకు, చింతపండు గుజ్జు, సరిపడా నీళ్లు పోసి కలిపి పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు మరిగించి మూత తీసి ముందుగా ఉడికించి ఉంచుకున్న శనగలు, గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి, సోంపు మిశ్రమం వేసి కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించి మూత తీసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, శనగల పులుసు రెడీ.